హిండెన్బర్గ్ ఆరోపణ నుంచి కోలుకుని మళ్లీ ఫండ్ సేకరించే దిశగా అడుగులు వేసిన అదానీ గ్రూప్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. అదానీ గ్రీన్ ఎనర్జీకి సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు అదానీ గ్రూప్ భారతీయ అధికారులకు $265 బిలియన్ లంచంగా ఇచ్చినట్లు ఆరోపణలు రావడం మార్కెట్లను కుదిపేసింది. అసలు ఈ వివాదం ఏంటి? 2020 నుంచి 24 మధ్య అదానీ గ్రూప్ $265 మిలియన్ అధికారులకు లంచం ఇచ్చినట్లు న్యూయార్క్ లోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో దాఖలైన పిటిషన్ పేర్కొంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 20 ఏళ్లలో ట్యాక్సులు పోను $2 బిలియన్ ఆర్జించొచ్చని ఆ సంస్థ ప్లాన్ అని పిటిషనర్ ఆరోపిస్తున్నారు. ఇందులో నిందితుడిగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అతని సోదరుడి కుమారుడు సాగర్ అదానీ, అజూర్ పవర్ గ్లోబల్ మాజీ డైరెక్టర్ సిబిల్ కబానెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సీఈఓ వినీత్ జైన్, అజూర్ పవర్ గ్లోబల్ మాజీ సీఈఓ రంజిత్ గుప్తా, అజూర్ పవర్ గ్లోబల్ ఫార్మర్ చీఫ్ స్ట్రాటజీ అండ్ కమర్షియల్ ఆఫీసర్ రూపేష్ అగర్వాల్ సహా సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా అనే ఇద్దరిని సైతం ఈ వ్యవహారంలో నిందితులుగా పిటిషనర్లు పేర్కొన్నారు. $265 మిలియన్ $228 మిలియన్ ఒక్క వ్యక్తికే ఇచ్చారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఏపీలోని ఎలక్ట్రిసిటీ ప్రొవైడర్లు 7 గిగావాట్ల సోలార్ ఎనర్జీ కొనుగోలు చేసేలా డీల్ ఓకే చేసేందుకు ఈ మొత్తాన్ని లంచంగా ఇచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్నంతటినీ సాగర్ అదానీ పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ వ్యవహారాన్నంతా గుట్టుగా ఉంచి యుఎస్ సహా గ్లోబల్ ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి అదానీ గ్రూప్ భారీగా ఫండ్స్ రాబట్టినట్లు పిటిషనర్ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు దుమారం రేపడంతో అదానీ గ్రూప్ $600 మిలియన్ అంటే 5,000 కోట్ల విలువైన బాండ్ల విక్రయాన్ని రద్దు చేసుకుంది. తమపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అదానీ గ్రూప్ ఖండించింది. ఇదంతా అదానీకి ఫండ్స్ రాకుండా చేసేందుకు కొందరు చేస్తున్న కుట్రని కొందరు అంటుంటే, యుఎస్ మార్కెట్ లోకి అదానీ ఎంటర్ అవ్వకుండా ఉండేందుకు ఎలాన్ మస్క్ ఇలా చేస్తున్నారనే చర్చ సైతం నెట్టింట వినిపిస్తోంది. మరోవైపు ఈ రచ్చతో స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. అదానీ గ్రూప్ విలువైతే 2.25 లక్షల కోట్లు తగ్గి 12 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ జాబితా ప్రకారం గౌతమ్ అదానీ సంపద $10.5 బిలియన్ తగ్గి 59.3 బిలియన్లకు చేరుకుంది. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఈ ఎక్స్ప్లెయినర్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. అలాగే వేటింగ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.